ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 16 సోమవారాల వ్రతం అంటే ఏమిటి, ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. 16 సోమవారాల వ్రతం లేదా షోడశ సోమవార వ్రతం అనేది శివుడిని పూజించే ఒక వ్రతం. ఈ వ్రతాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా ఏ నెలలోనైనా సోమవారం రోజున ఆచరించవచ్చును. సోమవారంతో ప్రారంభించి 16 సోమవారాలు ఎప్పుడైనా ఆపకుండా నిరంతరం ఆచరించాలి. ఈ వ్రతాన్ని చాతుర్మాస నెలలైనటువంటి శ్రావణ మాసంలో ఆచరిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ చాతుర్మాసంలో కుదరని పక్షంలో ఏ మాసంలోనైనా సోమవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, విధి విధానాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని సోమవారం రోజున స్నానం చేశాక కొత్త దుస్తులు వేసుకున్న తర్వాత పూజ చేసే చోటు శుభ్రపరచుకొని పీటని ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసుకొని బియ్యం పిండితో ముగ్గులు పెట్టి పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను పీట మీద పెట్టుకోవాలి. పుట్ట మట్టితో శివలింగాన్ని తయారు చేయాలి. ఒకవేళ మీ దగ్గర పుట్ట మట్టి లేకపోతే ఏదైనా మట్టితో శివలింగాన్ని తయారు చేసి వ్రతం దగ్గర పెట్టుకోవాలి. మట్టి కూడా దొరకని పక్షంలో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చును. ప్రతి వారం అర్ఘ్యం తప్పనిసరిగా ఇవ్వాలి. నైవేద్యము గోధుమలతో చేసిన ప్రసాదం పెట్టాలి. 16 సోమవారాల వ్రతానికి ఉద్వాసన ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ప్రతి సోమవారం కొత్త పుట్ట మట్టితో శివలింగం చేయాలి. 16 సోమవారాల వ్రతం పూర్తయిన తర్వాత 17వ సోమవారం నాడు ఈ పుట్టమట్టితో చేసిన శివలింగాన్ని ప్రవహించే నీళ్ళల్లో కానీ నదిలో కానీ వదలాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఆ పళ్ళెంలోకి ఈ శివలింగాలన్నీ నిమజ్జనం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లను చెట్లకు పోయాలి. 16 సోమవారాలు అయ్యేంత వరకు 16 శివలింగాలు అలాగే ఉంచి 17వ సోమవారం నాడు శివలింగాలు నిమజ్జనం చేసుకోవచ్చును. లేదా ఏ వారం పూజ ఆ వారం అయిపోయిన తర్వాత శివలింగాన్ని నిమజ్జనం చేసుకోవచ్చును. ఒకవేళ మట్టి శివలింగాలు కాకుండా వేరే శివలింగం పెట్టుకుంటే వాటికి నిమజ్జనం అవసరం లేదు. ఈ పూజను ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా ఆచరించవచ్చును. సాయంత్రం ప్రదోషకాలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ సమయంలో అనగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు పూజ చేసుకోవచ్చును. ఒకవేళ కుదరని వాళ్ళు ఉదయము 5 గంటల నుంచి 6 గంటల వరకు పూజ చేసుకోవచ్చును. ఈ వ్రతానికి తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని పక్షంలో పూజలో పెట్టిన ప్రసాదం మాత్రం స్వీకరించాలి. వాటితో పాటు ఏవైనా పలహారాలు చేసి ఉంటే అవి స్వీకరించవచ్చును. ప్రసాదాలలో మాత్రం ఉప్పు చేర్చరాదు. ఉప్పు లేని పలహారాలని ఉపవాసం ఉన్నవాళ్ళు స్వీకరించాలి. ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులిద్దరూ ఆచరించవచ్చును. ఉపవాస సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ 16 వారాలు మద్యం, మాంసాహారం స్వీకరించకూడదు. ఉపవాస సమయంలో శివుడికి సంబంధించిన కథలను చదవాలి లేదా వినాలి. 16 సోమవార వ్రతం పూర్తి చేసిన తర్వాత బంధువులకు, స్నేహితులకు వాయినం ఇవ్వాలి. వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కిస్తుంది. అలాగే పెళ్ళి కాని అబ్బాయి కానీ పెళ్ళి కాని అమ్మాయి కానీ వాళ్ళు అనుకున్న సంబంధం దొరుకుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, చర్మ సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, చాలా కాలంగా సంతానం కలగకున్నా, ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడుతున్నా, అన్నదమ్ముల మధ్య విరోధము, ఆస్తి తగాదాలు ఇలాంటి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ వ్రతాన్ని ఆచరించి పారాయణం చేయాలి. ధూపం చాలా ముఖ్యం. యథాశక్తిన నివేదన చేయాలి. ఇది ఎంతో గొప్ప ఫలాన్ని ఇవ్వడంతో పాటు శివానుగ్రహం కలుగుతుంది.